రాజకీయాల్లోనే కాదు, కూటమి జనసేన టీడీపీ అనే కాదు, మీరు గమనిస్తే మెగా ఫ్యామిలీ వర్సెస్ తెలుగుదేశం అన్నట్టుగా మొన్న కూడా మనం ఆ సినిమాలో కనకరాజు కదా, కొరియర్ కనకరాజు దీంట్లో కూడా అదే ఏమని ఎన్టీఆర్ గారిని కావాలని చిన్నపుచ్చడానికి ఈ డైలాగ్ పెట్టారు వాళ్ళు. మేమేదో మెమిక్రీ లాగా పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. నీ స్ట్రోక్ అమెచ్యూరిష్గా ఉందని రామారావు గారు అన్న డైలాగ్ పెట్టారని అందరికీ పెట్టామంటే ఆయనది కూడా పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలాంటి వివాదాలు పెరగడం చూస్తే మటుకు కొన్ని సెక్షన్స్ తప్పకుండా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నాయి. కొంత ప్రతికూలత, అంతర్గతమైనటువంటి విభేదాలు గండి పెట్టడానికి అయితే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాతావరణం కూడా ఉంది. ఇక్కడ మెగా ఫ్యామిలీ అనేదాన్ని తీసుకొని రావడం, మెగా ఫ్యామిలీ ఇది కూడా తీసుకొని రావడానికి ఎవరు ఉన్నారు అనేది ఇదంతా రెండు కారణాలు. ఒక సోషల్ రీజన్స్ వల్ల ఎంతో కొంత స్థానికంగా తాము నిలదొక్కుకోవాలి, లేకపోతే మన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం పెత్తనం ఏంటి అని జనసేన వాళ్ళకు వస్తున్న అసహనం ఒకటైతే, ఇక్కడ మేము కదా ఎమ్మెల్యే, ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడిన ఒంగోలులో ఆయనది తెలుగుదేశం సీటు. సో తెలుగుదేశం సీట్లో మాజీ మంత్రి బాగా స్ట్రాంగ్గా అతను స్థానికంగా, మరి ఆయన ఊరుకోడు కదా సహజంగా, ఆయన వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ధోరణి అయితే బాగా పెరుగుతోంది. ఇంతకంటే ఇది కనీసం జనసేన టీడీపీ. కానీ మనం కృష్ణా జిల్లా విజయ డైరీకి సంబంధించిన ఆ చలసాని ఆంజనేయులతో రాజీనామా చేయించిన తీరు చూస్తే అసలు తెలుగుదేశం పార్టీలోనే సమస్య. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మనిషి ఆ చాలా ప్రతిష్టాత్మకమైన కృష్ణా జిల్లా డైరీకి డైరెక్టర్లు అందరి మద్దతు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి చైర్మన్ రాజీనామా చేయించటం, అది కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే మంత్రులు వెళ్ళి మరి అది కనిపిస్తుంది ఆయన ఆసుపత్రి బెడ్ మీద నుంచి రాజీనామా పత్రం ఇస్తున్నటువంటి దృశ్యం. అంటే కూటమిలోనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా దీన్ని ఎక్కువ మంది ఖండించారు. ఎందుకంటే సహకార సూత్రాల ప్రకారం చూసినా, ప్రజాస్వామికంగా ఎన్నికైన ఇది చూసినా, మూడవది ఆయన ఆంజనేయుల్లోనే ఆయన చాలా రోజులుగా డైరీలో కీలక పాత్ర వహిస్తూ దాన్ని అభివృద్ధికి దోహదపడ్డారు. రైతులకు కూడా బోనస్ ఇచ్చారు. బుడమేరు వరద లాంటిది వచ్చినప్పుడు కూడా తనే నిలబడి ప్రభుత్వం నుంచి ఏం రాకపోయినా కాపాడుకున్నది. ఇన్ని మంచి పనులు చేసిన ఆయన ఎందుకు ఈ విధంగా చేశారు అనే ఒక తీవ్రమైన నిరసన భావం మటుకు తెలుగుదేశం వర్గాల్లో కూడా, బయటి వాళ్ళలోనే కాకుండా తెలుగుదేశం వర్గాల్లో కూడా వస్తున్న పరిస్థితి. దానికంటే ముందు బోండా ఉమేశ్వరరావు ఆ వివాదం కూడా మనం చూసాం. ఆ తర్వాత బోండా కొంచెం దానికి పరిహారం లాగా వెళ్ళి కొంచెం అగ్రెసివ్ స్టాండ్ ఆయన తీసుకోవడం, మళ్ళీ బోండా తీసుకున్నాడని మళ్ళీ బుద్ధా వెంకన్న తీసుకోవడం, ఇలా చెప్తూ పోతే కేసీఆర్ని చిన్ని మీద వాళ్ళు చేస్తూ ఉండటం. సో ఒక వరుస, ఒక పరంపరగా ఇలాంటి ఘటనలు అన్నవి కనపడడం కూటమికి అసౌకర్యంగా, కొంచెం అనైక్యత పెరుగుతోంది. లేకపోతే వినడం లేదు, ఒకరి మాట ఒకరు అధిష్టానం చెప్పినా వినడం లేదు. ఇంకా చాలా ఉదాహరణలు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇవి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇవి తగ్గించుకోకపోతే మటుకు ఏమాత్రం సరికాదు. రెండవది, మీలో మీరేం సర్దుకుంటారో వేరే విషయం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజల ఆస్తులు, ఇప్పుడు విజయ డైరీ విషయమే తీసుకోండి, అందరూ ముక్తకంఠంతో చెప్తుంది ఏంటంటే హెరిటేజ్ కోసమే విజయ డైరీని దెబ్బతీస్తున్నారు అన్నది. ఇది రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు, ప్రతిపక్షాలు, రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణ. దీని మీద ఇది చాలా విషయాల మీద వివరణ లేదు. మరి ఇప్పుడు ఏమన్నా వివరణ ఇవ్వడమో రావడమో జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఎవరి పార్టీ అయినా ఎన్నికల సూత్రాన్ని అయితే మనకు గౌరవించాల్సి ఉంటుంది. నాకు ఒకటే గుర్తొస్తుంది, సిక్కిం ముఖ్యమంత్రిగా నర్ భండారీ అని ఒక ఆయన ఉండేవాడు. సిక్కింలో సీట్లన్నీ ఆయనకే వచ్చాయి, అన్నీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆయనే గెలిచాడు వరుసగా. కానీ ఆయన కాంగ్రెస్ అధిష్టానం మాట వినలా. అప్పుడు ఇంకా ఇందిరాగాంధీ ప్రభుత్వం. అసలు ఆయన బర్తరఫ్ చేశారు. వాళ్ళ ముఖ్యమంత్రే అధిష్టానం మాట వింటలేదు కాబట్టి ఆయన బర్తరఫ్ చేసి అసలు ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రతిపక్ష ప్రభుత్వాలు బర్తరఫ్ అనుకుంటే సొంత ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారే అన్న విమర్శ వచ్చింది. మామూలుగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలకు స్థానిక సంస్థలు ఉంటే వాళ్ళని దించేయడం కోసం ఫిరాయింపులు ప్రోత్సహించడము, లేకపోతే అవిశ్వాస తీర్మానాలు చేయడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ సొంత పార్టీకి చెందినటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తిని మంత్రులు వెళ్ళి మరీ వెంటబడి, ఆయన అస్వస్థతకు గురైతే ఆసుపత్రిలో చేస్తే ఆసుపత్రికి వెళ్ళి మరీ రాజీనామా తెచ్చుకోవడం మటుకు
ఏమాత్రం ప్రజాస్వామికంగా లేదు, ఇది రైతుల ఆమోదం కూడా లేదు. ఇవన్నీ కొంచెం ప్రతికూల సంకేతాలు ఇస్తాయనే భావన వినిపిస్తుంది.